గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ డాక్టర్ హియర్. ఇది బీట్రూట్ సలాడ్ అండి ఫర్ రోటీ అండ్ ఆర్ పుల్కా. చాలా బాగుంటుంది. అయితే టేస్ట్ ఈజ్ నెవర్ ఫార్ టు న్యూట్రిషన్ అనే మన కాన్సెప్ట్లో టేస్ట్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కడా తగ్గకుండా టేస్ట్ ఛాలెంజింగ్ రెసిపీ కింద ఇది ట్రై చేశానండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనేం చేశానంటే ముందుగా ఒక 2 కప్పులు బీట్రూట్ని తురిమి పక్కన పెట్టుకున్నాను. అయితే మిక్సీ పట్టినా బ్లెండ్ చేసినా దీని టేస్ట్ అంత ఎఫెక్టివ్గా నాకు అనిపించలేదండి. దాని బదులు తురిమితేనే దీని రుచి బాగుంది. ఎందుకంటే బీట్రూట్ ఒక మనకి స్వీట్గా ఉండకుండా కొంచెం వగరుగా ఉంటుంది కదా. అప్పుడు తురిమినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క వగర్ అనేది ఇక్కడ కలిసిపోతుంది తప్ప అది డామినేట్ చేయట్లేదు. సో ఐ హ్యావ్ దట్ రీజన్ ఐ కెప్ట్ ఏ సైడ్. తర్వాత ఒక మంచి గ్లాస్ బౌల్ తీసుకున్నాను. నీట్గా తోమి స్టెరైల్ చేసుకొని ఒక గ్లాస్ బౌల్ తీసుకొని అందులో నేను ఒక 2 కప్పులు చిన్నగా తరిగినటువంటి టమాటా ముక్కలు యాడ్ చేశాను. ఒక కప్పు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు వేశాను. 2 పచ్చిమిర్చి సిజర్తో కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేశాను. ఇక్కడ సిజర్ ఎందుకు యూస్ చేయడం అంటే ముందు చేతులకి కారం అంటకుండా ఒకటి, ఆ తర్వాత మనం పొరపాటున దాన్ని వంట చేసేప్పుడు కళ్ళలో పెట్టుకున్నప్పుడు కళ్ళలో మండొచ్చు కదా. అలా ఎక్కడైనా బాడీ పార్ట్స్ మీద టచ్ అయినా ఆ పచ్చిమిర్చి కట్ చేసిన తర్వాత దానికి మండుతుంది. సో టు అవాయిడ్ దట్ ఐ యూజ్డ్ ద సిజర్. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే చాలామంది పచ్చిమిర్చి పెద్ద ముక్కలుగా ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టేస్తారు. అలా కాకుండా దాన్ని చిన్న ముక్కలుగా మనం కట్ చేసినప్పుడు ఆ సలాడ్లో కలిసిపోతుంది. క్యాప్సైసిన్ అనే కెమికల్ ఉండటం వల్ల అది బ్లడ్ థిన్నర్గా మనకు ఉపయోగపడుతుంది. సో పచ్చిమిర్చి అనేది ఇక్కడ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ కూడా. సో మన న్యూట్రిషన్ వాల్యూ తెలుసుకునే ముందు ఇది ఫస్ట్ ఏంటంటే సింప్లిఫైయింగ్ ద వర్క్ అనమాట ఇక్కడ సిజర్తో. ఆ తర్వాత దీంట్లో నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు ఒక కప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ అన్నీ కూడా బ్లెండ్ చేయకుండా నేను సిజర్తో కట్ చేసినవి ఈసారి పెట్టానండి. తర్వాత ఒక కప్పు లేదా ఒక అరకప్పు కొత్తిమీరని బాగా వాష్ చేసుకొని, మనకి ఎంత ఆన్లైన్లో అవి వచ్చినా కూడా కొంచెం మనకి ఇసుక అనేది ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1-2 సార్లు మన స్ట్రెయినర్లో బాగా కడుక్కొని దాన్ని స్ట్రెయిన్ చేసుకుంటే కనుక ఇసుక అనేది మధ్యలో డిస్టర్బింగ్గా ఉండదు. అలా కొత్తిమీర ఒక కప్పుడు బాగా సన్నగా తరిగి వేసి ఇవన్నీ కూడా నేను ఒక బౌల్లో వేసుకున్నాక ఒక అరకప్పు పెరుగండి లేదా ఒక పావు కప్పు పెరుగు. కర్డ్ వేసినప్పుడు మన ఇక్కడ ఆయిల్ వేయటం లేదు, జీరో ఆయిల్ రెసిపీ అనమాట ఇది. కర్డ్ వేసిన తర్వాత ఒక పావు చెంచా ఉప్పు లేదా పావు చెంచాల సగం ఉప్పు వేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే సలాడ్స్‌లో ఎప్పుడు కూడా ఉప్పు ఎక్కువగా పట్టదండి. అదే అడ్వాంటేజ్ అనమాట. ఒక పావు చెంచా బ్లాక్ పెప్పర్ వేశాను. అందులో ఒక పావు చెంచా కారం కూడా వేసుకున్నాను. ఇందులో ఎందుకంటే బ్లాక్ పెప్పర్ వేయటం వల్ల ఇది సీజన్ మారింది కాబట్టి కాస్త థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఈ పెప్పర్ అనేది మనకి బాగా హెల్ప్ చేస్తుంది. అందులో ఉప్పు, కారము, పెప్పరు అన్నీ వేసిన తర్వాత చేత్తో గట్టిగా దీన్ని మనం మ్యాష్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఈ పెరుగు కూడా దాంట్లో ఇంకిపోయి ఆ తర్వాత ఎలా అయితే కూరగాయల్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా దగ్గరకొస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఇందులో మనం ఎట్టి పరిస్థితిలో 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్ కూడా వేయకపోయినా కూడా టేస్ట్ ఎక్కడ కూడా ఇది మారలేదు, తగ్గలేదండి. ఇక్కడ ఒక విషయం క్లారిఫైడ్‌గా తెలుసుకోవాలి ఏంటంటే, మనం తినే ప్రతి ఆహారం కూడా మోస్ట్ ఆఫ్ ద రెసిపీస్ కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా చక్కగా అవి గ్లూకోజ్‌గా మన స్టమక్‌లో అవి డైజెషన్ అయిన తర్వాత గ్లూకోజ్‌గా కన్వర్ట్ అవుతాయి. ఆ తర్వాత అవి బ్లడ్‌లోకి వస్తాయి. ఇంటెస్టైన్‌లో కూడా అవి గ్లూకోజ్‌గా కన్వర్ట్ అయ్యి బ్లడ్‌లోకి వస్తాయి. అలా వచ్చినప్పుడు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ కనుక పెరుగుతుంది. దాన్ని మనం డయాబెటిక్ సింప్టమ్స్‌గా తీసుకుంటాం కదా. అయితే ఇది ఎందుకు మనం మెన్షన్ చేస్తున్నామంటే అది ఓన్లీ ఆయిల్‌లోనే ఉంటుందనుకోవడం తప్పు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పీనట్ ఆయిల్ ఉందండి. అది మెగ్నీషియం రిచ్ విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. కాకపోతే కొంతమంది క్లయింట్స్ కానీ లేదా మనం చూసుకుంటే పేషెంట్స్ కానీ వాళ్ళు ఏం చెప్తారు అంటే ఆయిల్ తిన్నప్పుడు వాళ్ళకి డిస్కంఫర్ట్. అంటే కొన్ని రెసిపీస్‌లో అసలు ఆయిల్ మనకు వేస్ట్ అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం బిర్యానీలోకి కర్రీస్ తీసుకోండి. ఏదన్నా ఏదన్నా పన్నీర్ వెరైటీస్ కానీ ఏదన్నా గుత్తొంకాయ కూర అనుకోండి. దాంట్లో ఆయిల్ లేకపోతే అసలు మనం తినలేమండి. కొంచెం ఆయిల్ మినిమంగా పడుతుంది. సో అలాంటి వాటికి మస్ట్. లేకపోతే బజ్జీ తీసుకోండి, మిర్చి బజ్జీ వితౌట్ ఆయిల్ మనం కుక్ చేయలేం కదా. అంటే అది అంత టేస్ట్ రాదు. సో అలాంటి వాటికి ఆయిల్ మనం యూజ్ చేయొచ్చు. ఇలాంటి రెసిపీస్‌లో కనుక మనం జీరో ఆయిల్ వేసుకొని చేసుకోగలిగితే మనం ఒక డే మొత్తంలో కూడా ఎక్స్‌ట్రా క్యాలరీస్ మనం తగ్గించుకోవచ్చు. ఇక్కడెక్కడ కూడా మనం టేస్ట్‌లో కాంప్రమైజ్ అవ్వట్లేదు.
ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు ఆలివ్ ఆయిల్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో, అది కూడా అవాయిడ్ చేసి ఎలా ఉంటుందో ట్రై చేశాను. చాలా చాలా బావుంది. అయితే ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక 5, 6 గనుక ఉంటే అందరి మైండ్ సెట్ ఒకలాగా ఉండదు. మనం ఎలాగైతే థాలీ అందరి కోసం కుక్ చేస్తామో, మనం పిల్లల మైండ్ సెట్ కూడా అర్థం చేసుకొని లేతే కొంతమంది అడల్ట్స్ కానీ వాళ్ళు కంప్లీట్‌గా జీరో ఆయిల్, జీరో సాల్ట్‌ని ఇష్టపడతారు కదా! వాళ్ళని కూడా మనం కన్సిడర్ చేస్తే ఇలాంటి రెసిపీస్ వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తాయి. సో, కొన్ని రెసిపీస్ ఈ వీక్ అంతా ఎందుకు చెప్తున్నానంటే, నిన్న ఒక 2, 3 డేస్‌గా నేను మొత్తం జీరో ఆయిల్ రెసిపీస్ కూడా చూపిస్తున్నాను. ముఖ్యంగా రోటి పచ్చళ్ళండి. ఈరోజు కూడా ఇంకొకటి కూడా నేను చూపిస్తాను. ఒక జీరో ఆయిల్ పచ్చడి ఎలా ఉంటుంది అని ట్రై చేశాను ప్రాక్టికల్‌గా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇందులో న్యూట్రిషన్ పార్ట్ కనుక మనం తీసుకుంటే మనందరికీ తెలిసిందే బీట్రూట్ అనేది రిచ్ ఇన్ ఐరన్, ఫోలిక్ యాసిడ్ అట్ ద సేమ్ టైమ్ విటమిన్ ఏ రిచ్ ఉంటుంది. అయితే నైట్రేట్ రిచ్ ఫుడ్ కాబట్టి ఈ నైట్రేట్స్ అనేవి నైట్రస్ ఆక్సైడ్‌గా కన్వర్ట్ అయ్యి హార్ట్‌లో ఉన్నటువంటి బ్లడ్ వెసల్స్‌ని ఎన్లార్జ్ చేయడం వల్ల హార్ట్ బ్లాకేజ్ ఏర్పడకుండా బ్లడ్ బాగా సర్క్యులేట్ అవుతూ హై బ్లడ్ ప్రెషర్‌ని తగ్గించడానికి బాగా హెల్ప్ చేసేది బీట్రూట్ అనమాట. ఇది దాని మెయిన్ అడ్వాంటేజ్. ఆ తర్వాత ఇందులో వాడిన కొత్తిమీర ఏదైతే ఉందో అది మన గ్లైకోమెట్ టాబ్లెట్ అంటే ఎగ్జాంపుల్ ఐయామ్ సేయింగ్ యూ ద ఎగ్జాంపుల్ అండి. మనకి షుగర్‌ని ఎలాగైతే తగ్గించడానికి కొన్ని మెడిసిన్స్ మనం వాడతామో బాడీలో, అలాగా ఈ కొత్తిమీర అనేది అవి ఏంటంటే పొటెంటైజ్డ్ ఫామ్‌లో వాటి మెడిసినల్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. అయితే తిన్న వెంటనే కూడా చాలా ఫాస్ట్‌గా మనకి కొత్తిమీర యాక్షన్ అనేది చాలా ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ అవుతుంది. లైక్ మెడిసిన్ అనమాట. ఎందుకంటే కొన్నిటికి పొటెంటైజ్డ్ ఫార్మ్ రిక్వైర్డ్. మెడిసినల్ ప్రాపర్టీలోనే కొన్ని బాగా యాక్షన్ చూపిస్తాయి. అలా కాకుండా కొత్తిమీర ఎక్కువ గనుక మనం తీసుకోగలిగితే అది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్‌ని బాగా తగ్గిస్తుంది. ఎప్పుడైతే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ బాగా తగ్గుతుందో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. సో, కొత్తిమీర అనేది చాలా వండర్‌ఫుల్ అనమాట. వైటమిన్ ఏ రిచ్ ఫుడ్ కాబట్టి అది కంటికి బాగా హెల్ప్ చేస్తుంది. ఐ విజన్ బాగుండడానికి. ఇది ఎందుకు మనం మెన్షన్ చేయాలంటే ఇట్ ఈస్ ఆల్సో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అండి. యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. ప్రతిరోజు చెప్తున్నాను ఫ్రీ రాడికల్స్ నుంచి బాడీని టాక్సిన్స్ నుంచి కాపాడుతున్నాయి ఈ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అనేవి. సో, ఎందుకు దీన్ని మెన్షన్ చేయడము అంటే ఈ సీజన్‌లో వింటర్‌లో మనకి కూరగాయలు చాలా ఎక్కువగా వస్తాయి. రా ఫుడ్స్ కనుక మనం ఎంత తీసుకోగలిగితే అవి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ కాబట్టి యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ కలిగుండి క్యాన్సర్‌ని ప్రివెంట్ చేస్తూ మన బాడీలో రిలీజ్ అయ్యే టాక్సిన్స్‌ని చెడు పదార్థాల్ని లివర్ డీటాక్సిఫికేషన్ చేయడానికి, బాడీలో టాక్సిన్స్‌ని బయటికి ఎలిమినేట్ చేయడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అని మనకు బాగా హెల్ప్ చేస్తాయి. ఇందులో ఉన్నటువంటి క్యాప్సికమ్ రిచ్ ఇన్ క్యాప్సైసిన్ కెమికల్ విచ్ ఈస్ వెరీ హెల్ప్‌ఫుల్ టు రెడ్యూస్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. మళ్ళీ కూడా షుగర్ లెవెల్ తగ్గించడానికి ఇందులో ఉన్న క్యాప్సైసిన్ మనకి హెల్ప్ చేస్తుంది. మన బాడీలో ఉన్న ఎక్సెస్ సోడియమ్స్ ఏదైతే ఉంటుందో అది బయటికి పంపించడానికి పొటాషియం రిచ్ ఫుడ్ అయినటువంటి క్యాప్సైసిన్, పచ్చిమిర్చి 2 కూడా అవి మన బాడీలో ఉన్న ఈ ఎక్సెస్ సోడియం తగ్గడం వల్ల హై బ్లడ్ ప్రెషర్‌ని చాలా బాగా తగ్గిస్తాయి. అయితే లైకోపిన్ అంటే ఈ టమాటాలో ఉన్నటువంటి లైకోపిన్ అనేది అది చాలా ముఖ్యమైనదనమాట టు ప్రివెంట్ సడెన్ కార్డియాక్ డెత్. సో, దీస్ ఆర్ ఆల్ క్లినికల్‌గా మనం చూసాము. చాలామంది పేషెంట్స్ మీద మనం ప్రయోగం చేసి చెక్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్స్ ఇవన్నీ కూడా ఇది ఓన్ థియరీ కాదండి. ఇట్ ఈస్ అ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. అయితే ఇందులో మనం వాడినటువంటి ఉల్లిపాయ క్వెర్సెటిన్ రిచ్ ఫుడ్ కాబట్టి ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ప్రివెంటింగ్ క్యాన్సర్స్. సో, మొత్తం మనం గమనిస్తే ఇందులో వేసిన కర్డ్ అనేది ప్రోబయాటిక్. ప్రోబయాటిక్ ఈస్ వెరీ గుడ్ విత్ లాక్టిక్ యాసిడ్, బాసిల్లై. సో, ఇట్ ఈస్ అ వెరీ